మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. టీడీపీ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత 5 సంతకాలను అయితే చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది మెగా డిఎస్సి. గత ప్రభుత్వ వైఫల్యానికి పూర్తిగా కారణమని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, కరీం అండి నా పేరు. మెగా డిఎస్సి అనేది గత ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పుడు చంద్రబాబు గారు హయాంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషం అమ్మ, ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు చాలా ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఎన్ని స్కీములు పెట్టండి, ఎన్ని సంక్షేమాలు పెట్టండి, ఒక ఇంటికి కనుక ఒక ఉద్యోగం ఇచ్చినట్టయితే మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ఫస్ట్ శుభసూచకం, ఇది మొదలు పెట్టడమే శుభసూచకం. సో చాలామంది నిరుద్యోగులు దీని గురించి వెయిట్ చేస్తున్నారు. సో దీనివల్ల మొత్తం ఏదైతే సప్లై చైన్ ఉంటుందో అదంతా కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఒక డిఎస్సి పడడం వల్ల కోచింగ్ సెంటర్స్ కానీ, చాలామంది బీఈడీ చదువుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు. ఇది రైట్ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేమందరం కూడా నేను ఒక పీజీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థిగా చెప్తున్నాను ఏంటంటే, ఇది ఒక ఫ్యామిలీకి ఎంటైర్ చేంజ్ వస్తుంది. మీరు నెలకు 1000 రూపాయలు ఇవ్వడం, 2 ఇవ్వడం, ఇది పక్కన పెట్టండి, కానీ ఇది లైఫ్ టైం మీరు ఇచ్చే అవకాశం వాళ్ళకి. సో ఇది చాలా మంచి పరిమాణం. ఇది దీంతో మొదలుపెట్టడం అనేది మన స్టేట్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, బీఎస్సీ బీఈడీ చేయడం కానీ, హిందీ పండిట్స్ కానీ, నేను ఒక ముస్లిం కమ్యూనిటీ చెందిన వ్యక్తిగా చెప్తున్నాను ఏంటంటే, మా దాంట్లో చాలామంది హిందీ పండితులు కానీ, ఉర్దూ పండితులు కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీనివల్ల చాలా మంచి జరుగుతుంది. సో ఇది లైఫ్ టైం ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఎవ్రీ ఇయర్ కూడా క్యాలెండర్ పెట్టి, ఒక జాబ్ క్యాలెండర్ ఇంట్రడ్యూస్ చేసి, ఇది డిఎస్సితో ఆకుండా అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా ఉద్యోగాలకు కూడా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. సో గవర్నమెంట్ దాని తగ్గట్టుగా ఏపీఎస్సీని స్ట్రెంథెన్ చేయడం, సో రెగ్యులర్గా కాంట్రాక్ట్ సోర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం, ఏదైతే ప్రామిసెస్ చేసే ఎలక్షన్లు ఇవన్నీ కూడా డెఫినెట్గా చంద్రబాబు నెరవేరుస్తారని మాకు ఆశాభావంతో ఉన్నాం. అలాగే డెఫినెట్గా మేము రిక్వైర్మెంట్ అడిగేది ఏంటంటే, జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయవలసిందిగా. దానివల్ల ఈ డిఎస్సి కాకపోతే ఇంకో వేరే ఉద్యోగం గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, వేరే ఉద్యోగాలు చాలా స్కీమ్స్ ఉన్నాయి. దానివల్ల అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని, డెఫినెట్గా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారని ఆశాభావంతో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అంటే గత ప్రభుత్వ వైఫల్యానికి, అంటే ప్రతిపక్షంలో కూడా లేకుండా పోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చా? అంటే మెగా డిఎస్సి కూడా ఒకటని చెప్పుకోవచ్చా? అన్ని కారణాలతో పాటు ఇది ఒకటి కూడా ఒకటమ్మా. ఎందుకంటే జాబ్ అనేది ప్రతి గ్రౌండ్ లెవెల్లో ఎఫెక్ట్ చూపించే ఇష్యూ కాబట్టి డెఫినెట్గా జాబ్స్ కూడా, సంక్షేమం జాబ్స్ ఇవన్నీ కూడా చేస్తుంటే వాళ్ళు కూడా అడ్వాంటేజ్ అవుతున్నాం. కానీ ఇది కూడా దాంట్లో ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, మెగా డిఎస్సి అనేది గత ప్రభుత్వ వైఫల్యాలకి కారణం, ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేసి ప్రజల్లో ఒక మంచి ఇదినైతే తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువైపోతుంది. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సిపై సంతకం చేయడంతో ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.